Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. ఇవాళ ఒక సింపుల్ వంట చేసుకుందామండి. మనం చాలా అన్ని సింపుల్గానే చేస్తుంటాం. ఉప్మాలో నేను చాలా వెరైటీస్ చేస్తాను. ఎక్కువ రకాల ఉప్మాలు మా పిల్లలు తింటారు. నాకు కూడా చాలా ఉప్మా ఇష్టం. అయితే ఇవాళ సింపుల్, ఈజీ, పిల్లలకి పెద్దవాళ్ళకి నచ్చేది, తొందరగా చేసేసుకునేది, చెడిపోయే అవకాశం చాలా తక్కువ ఉన్నది, అలాంటి ఒక ఉప్మా చేసుకుందాం. సేమియా ఉప్మా. సాధారణంగా సేమియా ఉప్మాలు ఏంటంటే, సేమియా ఉప్మా కాదనే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. ఇదే ఉప్మాని నమ్మించేంత బాగా చేయొచ్చు. మనం ఎలా చేయాలో చూద్దాం. ఈ మామూలు జనరల్ ఉప్మాలో నుండి ఏమీ ఫుడ్ వాల్యూ ఉండదు. గోధుమ రవ్వతోటో బొంబాయి రవ్వతోటో చేసుకుంటామా, బొంబాయి రవ్వ కడుపులో మంట వస్తుంది. గోధుమ రవ్వ ఏమో అది కొంతమందికి ఆ గ్లూటెన్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి ఇంటాలరెన్స్ ఉంటుంది, వాళ్ళకి సూట్ కాదు. సేమియాలో ఏముంది, ఇదేదో మైదా పిండితోటో ఏదో పిండితో చేశాడు అనిపిస్తుంది. ఇలా ఫుడ్ వాల్యూ లేని వెరైటీస్ మనం చేసుకునేటప్పుడు ఫుడ్ వాల్యూని యాడ్ చేయాలి దానికి, విత్ లాట్స్ ఆఫ్ వెజ్జీస్, చాలా కూరలు యాడ్ చేసుకుని దీన్ని ఎక్కువ హెల్తీగా చేసుకోవాలి. గ్రీన్ పీస్ ఈ సీజన్లో లేవు కాబట్టి వేయట్లేదు, కానీ మా సీజన్లో ఎప్పుడు గ్రీన్ పీస్ తోటే మామూలు ఉప్మాలు కూడా గ్రీన్ పీస్ వేస్తాను నేను, కొంచెం ప్రోటీన్ ఇంప్రూవ్ అవుతుందని. సో మనం సేమియా ఉప్మా చేసుకోవాలంటే తప్పకుండా మన దగ్గర బీన్స్, క్యారెట్, ఆలులు, ఉల్లిపాయలు, ఇంకా క్యాబేజ్ లాంటివి, కొంచెం కాలీఫ్లవరు, తర్వాత ఏమో గ్రీన్ పీసు, అవన్నీ ఉంటే వాటన్నిటితో పాటు ఉప్మా చేసి చూడండి. ఫుడ్ వాల్యూ డెఫినెట్గా ఎన్హాన్స్ అవుతుంది. టేస్ట్ బడ్స్ ఖచ్చితంగా ఎన్హాన్స్ అయి తీరాల్సిందే. దీన్ని సరిగ్గా చేయాలి. అంటే పలచగా పరిగెత్తేలాగా బాణం ఉప్మా చేయకూడదు, పొడిలాడే ఉప్మా చేయాలి. ఎలా చేయాలో చూద్దాం. జనరల్ తాలింపే అన్ని ఉప్మాలకి పెట్టినట్టుగానే దీంట్లో ఒక బేసిక్ థింగ్, కూరలతో పాటుగా ఉప్మా అనుకోగానే పక్కన స్టవ్ మీద నీళ్లు పెట్టుకునే ప్రాక్టీస్ చేయండి. దాంతో ఉప్మా స్పీడ్గా అయిపోతుంది, బాగా చక్కగా వస్తుంది. చన్నీళ్ళు పోసిన ఉప్మాలు అంత బాగుండవు. మొదట ఆయిల్ వేద్దాం. జనరల్ ఉప్మాకి పట్టినంత పట్టదండి, ఒక 2 పెద్ద స్పూన్లు, 1 స్పూనున్నర నూనె సరిపోతుంది. ఉప్మా జనరల్ తిరగమాత ఏం చేస్తాం, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, తర్వాత వేసుకుంటే కాసిన పల్లీలు, కొంచెం జీడిపప్పు, తర్వాత ఏమో అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు. జనరల్ ఉప్మా తాలింపు. దీంట్లో జీలకర్ర పూర్తి మినహాయింపు. నా వంటలో జీలకర్ర ఉప్మాల్లో అసలు ఉండనే ఉండదు. ఒకే ఒక బియ్యపు రవ్వ ఉప్మాలో వేసుకుంటాం. ఈ రవ్వలతోటి కానీ సేమియాతోటి కానీ చేసేటప్పుడు జీలకర్ర నో, ఆ టేస్ట్ నాకు నచ్చదు, ఆ వాసన బాగుండలేదు అనిపిస్తుంది. ఒక చిన్న స్పూను శనగపప్పు, 1 స్పూను మినపప్పు, తర్వాత ఆవాలు కొంచెం లేట్గా వేద్దాం. మన దగ్గర ఉన్నవి సన్నావాలు కాబట్టి. లావుపాటి ఆవాలు అయితే పప్పులతో పాటే ఆవాలు వేసేయాలి, అయితే ఆవాలు వేగ అంత బాగుండదు. మామూలు ఉప్మాలోనండి, బియ్యపు రవ్వ ఉప్మాలో, గోధుమ రవ్వ ఉప్మాలో ఎండుమిర్చి వేస్తాం. దీనికి పెద్దగా ఎండుమిర్చి వేయక్కర్లా, పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది. పప్పులు వేగిపోతున్నాయి, ఆవాలు కూడా వేసేద్దాం. కొంచెం మీడియం ఫ్లేమ్ మీద చేసుకోండి, తాలింపు దినుసులు మాడిపోకుండా. తర్వాత కావాలంటే పల్లీలు ఇందులోనే వేసుకోవచ్చు. మనం ఇవాళ పల్లీలు వేయట్లేదు, జీడిపప్పు వేసుకుందాం. అల్లం ముక్కలు కాసిని, ఒక 1/2 ఇంచి అల్లం కట్ చేస్తే సరిపోతుంది. పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు, వీటితో పాటే జీడిపప్పు ముందు వేస్తే రంగు మారిపోతుంది, ముదిరిపోతుంది, అందుకని చివరికి వేసుకుంటున్నాం. తాలింపు వేగిపోగానే ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసాము, అవి వేసుకుందాం. ఏవైనా చిన్న ముక్కలు చేస్తే ఈ ఉప్మాలోకి చక్కగా మగ్గిపోతాయి. ఉప్మాలో మధ్య మధ్యలో పచ్చి ముక్కలు కస్తలాడుతుంటే బాగుండదు. ఉల్లిపాయ ముక్కలు వేయగానే ఇక మిగిలిన ముక్కలు, ఇందులో క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చండి, అది కూడా హెల్తీయే. కాసిన బీన్స్ ముక్కలు, ఒక 1/2 కప్పు, తర్వాత 1/2 కప్పు క్యారెట్ ముక్కలు, తర్వాత 1/2 కప్పు ఆలు కూడా చిన్న చిన్న ముక్కలు చేసుకుందాం. ఇంకా క్యాప్సికము, తర్వాత ఏమో గ్రీన్ పీసు, కొంచెం కాలీఫ్లవర్ చిన్న చిన్న ఫ్లోరైట్స్ లాగా తరిగి, అది మీ చాయిస్. మన ఇంట్లో ఉండే ఉపస్థితిని బట్టి వస్తువు ఉంటే వేసేసుకోవచ్చు. ముక్కలు ఒకసారి అన్నిటికీ నూనె, తర్వాత ఏమో ఈ తాలింపు వాసన పట్టేలాగా పైకి కిందకి కదిపి, మనం ఉప్మాలో వేయదలుచుకున్న ఉప్పు అంతా కాకుండా కొద్దిగా ఒక 2 చిటికెల ఉప్పు చల్లేసి, అంటే ముక్కలు చక్కగా మగ్గటం కోసం మూత పెట్టేద్దాం దీని మీద. అంటే ఈ వేసిన కూర ముక్కలన్నీ నూనెలో వేగటమే కాకుండా ఇది వేడికి మగ్గేలాగా కావాలన్నమాట.
చూద్దాం ముక్కలు ఎంత మటుకు మగ్గినాయో. ఇంకొక 2 నిమిషాలు ఉండాలి. మనం గ్రీన్ ఇవి వేసాం కదా బీన్స్, అవి కాస్త మగ్గటానికి కొంచెం సమయం ఎక్కువ తీసుకుంటుంది. ఆలు మెత్తపడింది, క్యారెట్ కూడా మెత్తగానే ఉంది, కొంచెం బీన్స్ కోసం టైం పడుతుంది. ఈ లోపల మనం ఏం చేద్దామంటే ఇందులో మనం ఎంత సేమియా ఉప్మా చేయదలుచుకున్నామో అన్ని నీళ్లు పక్కన స్టవ్ మీద పెట్టుకుందాం. ఈ ముక్కలు పూర్తిగా మగ్గే లోపల మనం సేమియా ఎంత తీసుకున్నామో దానికి సమానమైన కొలతతోటి వేడి నీళ్ళు పెట్టుకోవాలి పక్కన స్టవ్ మీద. ఒక పెద్ద కప్పు సేమియా తీసుకున్నాం, అదే పెద్ద కప్ తోటి నీళ్లు. దీనికి కరెక్ట్గా కొలత ప్రకారం పోస్తేనే మనకి ఇది ముద్ద కాకుండా చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది. నీళ్ళు కొంచెం సిమ్లో పెడదాం. ఈ ముక్కలు రావాలి, మళ్ళీ సేమియా కూడా వేగాలి. మనకి నీళ్లు రెడీగా ఉంటే, కూర ముక్కలు తరిగేసి ఉంటే ఇది పూర్తి 10 నిమిషాల లోపలే ఉప్మా తయారైపోతుంది. మనం జనరల్గా ఏంటంటే ఒక గ్లాసు బొంబాయి రవ్వ ఉప్మా చేస్తే 3 మనుషులకి సరిపోతుంది. ఇలా కూరలు వేసామంటే 4వ మనిషి కూడా కొంచెం పెట్టగలుగుతాం. బట్ ఈ సేమియా ఉప్మా ఏంటంటే 1 కప్పు అంటే 1 మనిషికే. ఈ పెద్ద కప్పు చేస్తే ఓ 2 టిఫిన్ లాగా కొంచెం తింటారు, బాగా కడుపు నిండా ఏం రాదు. నీళ్ళు తక్కువ పోస్తే ఇంకా కొంచెం చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది. బాగా అంటే టేస్ట్ ఫీల్ అవుతుందన్నమాట. కొంచెం ఎక్కువ కొలత చేసుకోవాలి. ముక్కలు మగ్గిపోయినాయి చూడండి. ఈ పదార్థాలన్నిటికీ కూడా ఒకటే గుర్తు, మనం వేసిన నూనె మనకి పాత్రలో అడుగున కనపడాలి. ముక్కలు ఇట్లా కదిపినప్పుడు ఆ కింద ఏమి రెసిడ్యూస్ లేకుండా వచ్చేసేయాలి. చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం అట్టు పెట్టుకున్నటువంటి సేమియాని ఇందులో వేసేద్దాం. దీంతో పాటు చక్కగా వేగనిద్దాము. ఇది ఎంత వేగితే ఉప్మా అంత చక్కగా వస్తుంది. కొంచెం ఓపికగా చేయవలసిన పని ఇదే. ఇందులో గరిటిందులో వదిలేయద్దు, దీన్ని కూడా వదిలేసి వెళ్ళిపోవద్దు. ఇక్కడే నుంచుని నిదానంగా కాస్త అటు ఇటు కదుపుతూ మనం పోసిన సేమియా పూస అంతా కూడా అన్ని పలుకులు ఈవెన్గా వేగేలాగా చూడాలి. వదిలేస్తే అడుగంటిపోతుంది, మాడిపోతుంది, ఓ పక్కన పచ్చిగా ఉంటుంది. వదిలిపెట్టకూడదు. అందుకనే పాత్ర పెద్దది పెట్టుకోవాలి దీనికి. సేమియా పూస అంతా చక్కగా వేగిపోయిందండి చూడండి. మళ్ళీ ఇందాకటి పద్ధతే, కింద అంటుకోకుండా వచ్చేస్తుంది చూసారా, ఇది మెథడ్. తర్వాత ఒకవేళ ఈ తెల్లటి సేమియాలు కాకుండా మనకి ఫ్రైడ్ టైప్వి అంటే వేయించినవి కనిపిస్తుంటాయి, బ్రౌన్ కలర్లో ఉంటాయి, అవైనా వాడుకోవచ్చు. అవి అసలు నాన్ స్టిక్కీ, అవి అంటుకోవంటారు. ఏమిటో నాకు వాటి రంగు నచ్చక నేను ఎప్పుడు వీటితో చేస్తాను. ఇప్పుడు మన నీళ్ళు కూడా కాగిపోయినాయి. ఉప్మాలో ఇంకా మనకి ఫైనల్గా వేయవలసిన ఉప్పు అంటే మొదట ఏం చేసాం, ముక్కల్లో వేసాం కదా, ఆ సరిపడా ఉప్పుని, మిగిలిన ఉప్పుని నీటిలో వేసేయండి. ఇందులో కనుక వేస్తే ఈవెన్గా కలవదు, కొన్ని చోట్ల ఎక్కువైపోతుంది. ఈ ఉప్పు కరిగేలాగా ఒక్కసారి కదపండి, ఏం పర్వాలేదు. స్టవ్ ఆపేసి ఆ వేడి నీళ్ళని ఇందులో పోసేయండి. ఏమి భయం లేదు, కంగారు లేదు. ఇది కొంచెం పాత్ర పెద్దదైతే అటు ఇటు చిందిపోకుండా ఉంటాయి. ఈ 1కి 1 నీళ్ళే ఈ ఉప్మాకు సరిపోతాయి. ఎందుకంటే వెజ్జీస్ అన్నీ చక్కగా మగ్గిపోయినాయి, వాటికి నీళ్ళు అవసరం లేదు, ఉడకాల్సిన పని కూడా లేదు. ఇక్కడ ఉడకవలసింది ఏంటంటే ఓన్లీ సేమియా, దట్టు మనం ఏం చేసాము, వేయించేసాం కాబట్టి ఈ 1 నీళ్ళే సరిపోతాయి. ఉప్పు ఇప్పుడు ఈవెన్గా కలిసిపోతుంది. ఒక 5 నిమిషాల పాటు దీనికి మూత పెట్టి మగ్గనివ్వాలి. అన్ని పక్కలా కలిపేయండి. అక్కడక్కడ సేమియా పూస దీనికి అంటుకుని ఉంటుంది కదా, అదంతా దులిపేసి చక్కగా దగ్గరికి తీసేసి మూత పెట్టేస్తే వితిన్ 5 మినిట్స్ మన ఉప్మా తయారైపోతుంది. మూత తీసి చూద్దాము. జస్ట్ మనం మూత పెట్టి సరిగ్గా 5-6 నిమిషాలు వదిలేస్తే ఉప్మా తయారైపోతుంది. అయిపోయింది చూడండి ఎలా వచ్చింది. ఇది ఇంకొక 10 నిమిషాలు ఆగి మనం స్టవ్ నుంచి దించి ప్లేట్లో పెట్టి కాస్త ఫ్యాన్ వేసి నిమ్మకాయ పిండేసరికి ఇంకా కొంచెం విడివిడిగా విరవిరలాడుతూ వచ్చేస్తుంది. అయిపోయింది ఉప్మా, దించేద్దాం. స్టవ్ ఆపేద్దాము. అయిపోయింది. దీని మీద కొంచెం కొత్తిమీర చల్లుకుని తర్వాత కొంత చిన్న నిమ్మకాయ రసంతో కనుక సర్వ్ చేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది ఉప్మా. ట్రై చేసి చూడండి. మనం చేసిన ఈ కప్పు సైజు 2 సర్వింగ్స్ అండి. ఇద్దరికి చక్కగా చిన్న స్నాక్ లాగా అంటే ఈవినింగ్ టైం తినడానికి బాగుంటుంది.
ఇదిగోండి మన వేడి వేడి గుమగుమలాడే సేమియా ఉప్మా రెడీ. ట్రై చేసి చూడండి. ఇట్స్ వెరీ సింపుల్. అండ్ కొంచెం చిన్న చిన్న వస్తువులు, కూరలు ముక్కలు వాటిని అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకోండి. నిమ్మరసం లేకపోయినా కూడా బాగుంటుంది. లెమన్ జ్యూస్ తోటి ఇంకా ఎక్కువ రుచిగా ఉంటుంది. టేస్ట్ చూసి చూద్దాం ఎట్లా వచ్చింది అని. సూపర్గా ఉంది, బ్రహ్మాండంగా కుదిరిందండి. కొంచెం నిమ్మరసం, దీనికి ఇంకా చట్నీ అక్కర్లేదు, ఏమీ అవసరం లేదు. డైరెక్ట్గా సర్వ్ చేసేసేయచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.